హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అలాగే మీరు కూడా ఇప్పుడు బాగుండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందైతే ఎప్పట్లాగానే మన ఛానల్ని అయితే ఎవరైనా కొత్తగా ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. సో ఇంకా వీడియో వచ్చేసి ఇంకా 16 రోజుల పండగకి వెళ్ళినప్పుడు ఉదయం మధ్యాహ్నము ఏం జరిగాయి అవన్నీ అయితే పెట్టాను కదా వ్లాగ్స్ ముందు వీడియోస్లో. సో నెక్స్ట్ ఈవినింగ్ అనమాట. ఇది ఈవినింగ్ అంటే ఆఫ్టర్నూన్ ఆ టైంలో అనమాట, 3 తర్వాత, ఆఫ్టర్ 3 అనమాట. సో ఇంకా నేను అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నాను. అందరూ వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత నేనైతే వెళ్ళానన్నమాట అమ్మ దగ్గరికి. లాస్ట్లో వెళ్ళాను. అప్పటికే అమ్మకి బోనం సమర్పించడము అవన్నీ అయితే అయిపోయినాయి అన్నమాట. సో అమ్మకు అలాగే కోడి అంటే ప్రతి ఇంటికి అంటే ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళనమాట కోళ్ళు సమర్పించారు అమ్మకి. అలాగే కొన్ని కుటుంబాలు అలా కలిసి ఊర్లో వాళ్ళంతా మేకలు కూడా చేశారనమాట అమ్మకి. సో ఇంకా అదంతా అయిపోయి వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను లాస్ట్లో అయితే వెళ్ళాను. నేను వెళ్ళిన తర్వాత కూడా కొంతమంది ఒక్కొక్కళ్ళు వచ్చి కోళ్ళు కోసుకొని వెళ్తున్నారనమాట. సో ఇంకా అమ్మ దగ్గరికి అయితే ఫస్ట్ వచ్చేసాను నేను. ఫస్ట్ టైం నేను అమ్మ దగ్గరికి రావడము గుడి దగ్గరికి. ఓపెనింగ్ ప్రారంభం టైంలో కూడా నేను రాలేదు టెంపుల్ దగ్గరికి. నేను ఈసారి అయితే వచ్చానమాట లాస్ట్లో. సో ఇంకా ఇక్కడ పోతురాజు దగ్గర అయితే కొబ్బరికాయ కొట్టుకొని మొక్కుకున్న తర్వాత ఇక్కడ పసుపు కుంకుమలు అయితే చల్లేసి అలాగే ఇక్కడ మంచిగా మొక్కుకొని ఇంకా నేను ఇక్కడ నుంచి అయితే లోపలికి అమ్మ దగ్గరికి అయితే వెళ్తాను. ఇంకా అందరూ వెళ్ళిపోయారు కాబట్టి బోనాలు అవన్నీ సమర్పించారు కాబట్టి టెంపుల్ దగ్గర ఎవరు లేరని డోర్ అయితే కొంచెం దగ్గరకు వేసేసి గడవ పెట్టి వెళ్ళారనమాట. ఎందుకంటే ఎవరైనా భక్తులు వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు, ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళి మొక్కుకొని వెళ్ళొచ్చు అనమాట. సో అందుకని డోర్ అయితే వేసేసి వెళ్ళారు అమ్మ టెంపుల్ది. సో ఇంకా ఇక్కడ దండం పెట్టుకొని మంచిగా పసుపు కుంకుమలు చల్లేసి మొక్కుకున్న తర్వాత లోపలికి అయితే వెళ్తున్నాను. వాతావరణం అయితే చాలా చాలా బాగుంది. చల్లగా గాలి వస్తుంది అనమాట. పొలాల మధ్యలో ఉంది కదా టెంపుల్. సో చాలా బాగా అనిపించింది. ఇక్కడ చూడండి అమ్మకి బోనం సమర్పించి అలాగే అమ్మను మొత్తం నిమ్మకాయలు, పూలదండలు, అలాగే గాజులు, చీర కట్టించి మొత్తం పసుపు కుంకుమతో అయితే నింపేశారనమాట అందరూ. ఇంకా చూడ్డానికైతే చాలా బాగా అనిపించింది. సో ఇంకా నేనైతే అమ్మకి పసుపు కుంకుమ చల్లేస్తున్నాను. పసుపు కుంకుమ మొత్తం చల్లేసిన తర్వాత అమ్మ కోసం అయితే నేను చీర సారే తీసుకొచ్చానమాట ఈరోజు. మంచిగా పసుపు కుంకుమలు అయితే చల్లేసాను. అమ్మ మొహం అయితే కొంచెం పసుపు కుంకుమలతో నిండిపోయి ఉంది. సో ఇంకా కొంచెం చేత్తో మొహం మీద అయితే కొంచెం తుడిచానమాట తర్వాతకి నేను పసుపు చల్లిన తర్వాత. ఎందుకంటే మరీ మొత్తం నిండిపోయిందనమాట కళ్ళల్లో, అలాగే మొత్తం ఫేస్ అంతా నిండిపోయింది. ఇంకా అసలు ఎక్కడ అమ్మ కనిపించట్లేదు, అంత నింపేశారు. ఎవరికి తోచిన ఫుడ్ అమ్మకైతే వాళ్ళు తీసుకొచ్చారనమాట ఊర్లో వాళ్ళు. దోశలని నేను అక్కడ చూశాను, దోశలు పెట్టారు, అలాగే చాలా ఐటమ్స్ పెట్టారనమాట. ఇంకా నేను వచ్చేసి పసుపు కుంకుమలు చల్లేసిన తర్వాత అమ్మకైతే చీర, గాజులు అవన్నీ కూడా పువ్వులు కూడా పెట్టాను. సో పువ్వులు పెట్టాను, మల్లెపూలు. ఇంకా లాస్ట్కి అమ్మకైతే నేనే పెట్టాను అనమాట. అందరికంటే లాస్ట్ చీర కూడా తీసుకొచ్చాను. చాలా బాగా అనిపించింది. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అయితే అమ్మని నీట్గా రెడీ చేసి మంచిగా చూపిస్తాను మీకు. అంతా మంచి చీర కట్టించి మంచిగా పువ్వులు, బొట్టు, గాజులు అన్నీ పెట్టి మంచి హారాలు కూడా మెడలో వేసి అమ్మకి మరి మంగళసూత్రం పెట్టారో లేదో తెలియదు కానీ కంపల్సరీ అమ్మవారికి అయితే మంగళసూత్రం అయితే ఉండాలి కదా. సో అందుకని అది కూడా నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అరేంజ్ చేద్దాము, ఇక్కడ పెడదాము అమ్మ కోసం అని అయితే అనుకుంటున్నాను. సో ఇంకా అన్నీ అయిపోయినాయి కదా. పసుపు కుంకుమ పువ్వులు పెట్టిన తర్వాత అయితే అమ్మకు నేను చీర, ఇంకా నైవేద్యం కింద 2 అరటిపండ్లు, ఒక దానిమ్మ తీసుకొచ్చాను. అలాగే నిమ్మకాయలు అమ్మకి తప్పనిసరి కదా. సో నిమ్మకాయలు కూడా ఒక 3 తీసుకొచ్చాను అనమాట అమ్మ దగ్గర పెట్టడానికి. ఇంకా కొంచెం అరటిపండుని అయితే అలా గిల్లేసి ఇంకా దానిమ్మని కూడా, దానిమ్మ అంటే అమ్మవారికి చాలా ఇష్టమైన
పండనమాట. దానిమ్మ పళ్ళంటే చాలా ఇష్టం అమ్మవారికి. సో, అదైతే ఒకటి తీసుకొచ్చాను. ఇంకా నిమ్మకాయలు కూడా అమ్మ దగ్గర అలా పెట్టేశాను. పెట్టేసి ఇంకా చీర తీసుకొచ్చాను గదా! చీర కూడా అలా చుట్టేసాననమాట వెనక నుంచి అమ్మకు. చాలా బాగా అనిపిచ్చింది నాకు. ఇంకా నేను లాస్ట్‌లో ఎవరు లేని టైంలో స్పెషల్‌గా వచ్చి చేసుకున్నాను కదా! నాకైతే చాలా హ్యాపీగా, చాలా తృప్తిగా అయితే అనిపిచ్చింది. ఇంకా చీర అయితే నాకు వెనక నుంచి ఇక మా వారైతే హెల్ప్ చేస్తున్నారనమాట. అది మొత్తం 2 చేతుల నుంచి ఇలా తీసుకొచ్చి ముందుకి పెట్టేశాను కనపడేలాగా. సో, నెక్స్ట్ టైం అయితే మంచి పట్టు చీర తీసుకెళ్ళి అమ్మకి కట్టించుకొని తృప్తిగా అమ్మని తయారు చేసుకొని చూడాలన్నదే నాకు కోరిక అనమాట. సో, అది सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोऽस्तु ते। ॐ महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नोर्लक्ष्मी प्रचोदयात्। ఇలా అమ్మ దగ్గరైతే మంత్రాలు చదువుకొని నెక్స్ట్ నేను అక్కడ అమ్మను మొక్కుకున్న తర్వాత ఇక్కడికైతే శివాంజనేయ టెంపుల్కి అయితే వచ్చానన్నమాట. ఇక్కడికి కూడా ఫస్ట్ టైమే రావడం. ముందుగా అయితే ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర అయితే మొక్కుకొని ధ్వజస్తంభం కూడా ఆంజనేయ స్వామి విగ్రహం ఉందన్నమాట ముందు సైడు. అక్కడ కూడా మొక్కుకున్న తర్వాత మనం లోపలికి అయితే వెళ్దాము. టెంపుల్ అయితే చాలా బాగా కట్టించారండి. చాలా సూపర్గా అయితే ఉందన్నమాట. ఊరి వాళ్ళంతా కలిసి డొనేషన్లు అమౌంట్ ఎవరికి తోచినంత అమౌంట్ అంత దానం చేశారనమాట టెంపుల్ కోసం. సో, అందరూ ప్రతి ఇంటి నుంచి కూడా అమౌంట్ అయితే వెళ్ళిందనమాట టెంపుల్ స్టార్ట్ చేయడానికి. సో, ఆ రకంగా ఊర్లో అందరు కలిసి గుడి స్థాపించడం అయితే టెంపుల్ చాలా బాగా అనిపించింది. ఇన్ని సంవత్సరాలకి ఇప్పటికైతే వచ్చిందనమాట గుడి మా ఊర్లోకైతే. సో, ఇంకా లోపలికైతే ఎంటర్ అయిపోయాను. శివాంజనేయ స్వామి వారి విగ్రహాలను చూసి నాకైతే నేను చాలా టెంపుల్స్ చూశాను. అక్కడ శివయ్య ఎలా అయితే ఉన్నారో ఇక్కడ ఇలా ఉన్నారనమాట. అసలు ఎంత బాగా అనిపించిందంటే లోపలికి రాగానే ముందు నందీశ్వర స్వామి దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంట్లో రోజు మా ఇంట్లో అయితే శివయ్యకు నందీశ్వరునికి అయితే రోజు అభిషేకం జరుగుతుంది మా ఇంట్లో. ప్రతిరోజు చేసుకుంటాం మేము. సో, అలా మొక్కుకున్న తర్వాత ఇక్కడైతే స్వామివారి దగ్గరికి వచ్చానన్నమాట. వందే శంభుముమాపతిం సురుగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంక వహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. భవాయ దేవాయ నమః సర్వాయ దేవాయ నమః ఈశానాయ దేవాయ నమః పశుపతయే దేవాయ నమః రుద్రాయ దేవాయ నమః. ఓం నమః శివాయ. సో, ఇంకా స్వామివారిని మొక్కుకున్న తర్వాత అయితే బయటకు వచ్చాను. బయట సైడ్ అయితే నవగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట. అక్కడ ఒక రౌండ్ అయితే తిరిగేసి నవగ్రహాలు కూడా నమస్కారం చేసుకున్నాను. అక్కడి నుంచి పక్కనే నాగదేవత విగ్రహం కూడా ప్రతిష్ఠించారనమాట. అక్కడికి వెళ్ళి నాగదేవత అమ్మను మొక్కుకొని ఇంకా నేను అక్కడి నుంచి అయితే ఇంటికి వెళ్ళిపోయాను. సో, ఇదండి మా విలేజ్లో కొత్తగా ప్రారంభమైన గుడికి సంబంధించిన అన్ని వీడియోస్ అనమాట. ఇక్కడితో ఈ వీడియోస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో, నెక్స్ట్ ఇంకా వేరే వీడియోస్తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. సో, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.